Bobby. Tabla table pongal vada order. 2 minutes. Order ready? Veena table idli dosa order. Hello. Masala dosa order. Pesra to uli dosa order. 5 plates of dosa, 2 plates of pesra upma. Hello. Okay, sir. Tintarenti. This one is ready. Wait a minute. Order is getting ready. Bobby. Wait a second. లోపల ఏం జరుగుతుంది? దోశ. అయ్యో, ఓనర్ గా ఓనర్ చైర్ లో కూర్చోకుండా ఇక్కడ వండుతూ కూర్చుంటా ఎట్టా? హౌ? తెల్లవాళ్ళు మన ఫుడ్ కి ఫ్లాట్ అయిపోయి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారు. ఎస్. Hasini ma'am. Idli 5 plates, pongal 5 plates, dosa 5 plates, uli dosa 5 plates, puri 5 plates, pesra 5 plates, upma 5 plates. Ventane kavali. లీజా అండ్ రోస్లిన్, తబ్లా టేబుల్ లో ప్రాబ్లం, వెళ్ళి అటెండ్ చేయండి. బాయ్స్, వీణా టేబుల్ లో పిలుస్తున్నారు, ప్లీజ్ వెంటనే వెళ్ళండి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పాల్ పొంగింగు, దోశ మాడింగు, కడుపు ఫైరింగు, ఇక్కడ ఏమేమో జరిగింగు. డార్లింగు, ఈ పీక్ బిజినెస్ అవర్స్ లో వీళ్ళకి రొమాన్స్ అవసరమా? మనం కంట్రోల్ చేసుకోవడాలా? దూరమై 5 days అయింది, అంతలో ఎంత ఫీలింగా? ఎన్ని రోజులు దూరం అయ్యామన్నది ముఖ్యం కాదు, ఎవరికి దూరం అయ్యామన్నదే ముఖ్యం. కాదు సుమా కల, కాదు సుమా, కాదు సుమా కల, కాదు సుమా, అమృత పానమును అమర గానమును. ఈ మ్యారీడ్ కపుల్స్ ని విష్ చేయడానికి, లవ్ గురించి, మ్యారేజ్ గురించి మాట్లాడడానికి సరైన వ్యక్తి మా బాస్ హాసిని గారే. బాస్ నేనా? ప్లీజ్ బాస్, ప్లీజ్. ఏం మాట్లాడను. భార్యాభర్తలంటే ఒకరితో ఒకరు కలిసి జీవించడమే జీవితం అంటారు, కానీ నాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి కోసం ఒకరు జీవితాంతం జీవించడమే జీవితం అంటాను. సడన్ గా ఇలా అందరూ రియాక్ట్ అవ్వగానే మాట రాకుండా పోయింది, స్ట్రక్ అయ్యాను. ఒక భార్యగా ఈ నిమిషం వరకు, ఈ క్షణం వరకు మానసికంగా, శారీరకంగా, ఆత్మానుసారం నా ఉద్దేశం నా భర్త ద్వారా నాకు దొరికిన మనశ్శాంతి, తృప్తి, సంతోషం మీ ఇద్దరికి కూడా దొరకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను, అంతే. నేను నీకు మోస్కోడ్ నేర్పించకుండా ఉండాల్సింది. ఈ మధ్య మాటలతో కన్నా మోస్కోడ్తో ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, ఇందాక చెప్పేవే, అది ఏదో వాళ్ళు అడిగారని చెప్పావా, లేక మనస్ఫూర్తిగా చెప్పావా? నా లైఫ్లో ఇంతవరకు నా మనసులో మాటని నేనెవరితోనూ చెప్పనూ లేదు, ఇకపై చెప్పను కూడా. నీతో ఉండడం సంతోషం అంటాం కంటే నువ్వే నా సంతోషం అంటాను.
అయితే ప్రామిస్ చేయండి, నెక్స్ట్ 3 నెలలు నాతోనే ఉంటానని. రెడ్ అలర్ట్ వస్తే ఎంత అర్జెంటో నాకు తెలుసు. వెంటనే బయలుదేరండి. షూట్ ఇట్. షాన్, స్ట్రీమ్ విజువల్స్. ఇది బర్లిన్ ఎర్త్క్వేక్ 8.5 రిక్టర్. ఇది నైరోబి ఎర్త్క్వేక్ 7.5 రిక్టర్. ఇది సిడ్నీ ఎర్త్క్వేక్ 8.7 రిక్టర్. ఈ ఏరియా సిస్మిక్ జోన్ లోకి రాదు. భూకంపం వచ్చే అవకాశమే లేదు. వాట్ కాస్ట్ దిస్? You're right, Mike. PLO 31, PLO 42, PLO 78. ఈ 3 ఓ అణు ఆయుధ పరిశోధన కోసం తయారు చేయబడ్డ ప్లూటోనియం వెపన్స్. ఈ శతాబ్దంలోనే ఎంతో శక్తిగల అణు ఆయుధమైన సార్క్ బాంబ్ కంటే దీనికి అంతం చేసే శక్తి 100 రెట్లు ఎక్కువ. ఈ 3 వెపన్స్ ని ఓ ఇంటర్నేషనల్ వెపన్ మాఫియా దోచుకుంది. అర్థమైంది. ఇలాంటి వెపన్ ని భూమిలో పూడ్చిపెట్టి దాన్ని పేలేలా చేయడమే మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్. బయట నుంచి చూసేవారికి సహజమైన భూకంపంలా అనిపిస్తుంది. ఈ మధ్య ఇండియాలో ఏర్పడింది అటువంటిదే. దీని వెనక ఎవరున్నారు? ఎవరున్నారో శత్రువులు ఎవరో తెలీదు, కానీ మిగతా 2 వెపన్స్ ఇండియాలో పూడ్చబడ్డాయి, పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్లూటోనియం వెపన్ కైనా పేలడానికి ఓ సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది వాళ్ళకలా దొరికింది. సీక్రెట్ కోడ్ ని ఒక కంప్యూటర్ హ్యాకర్ తో హ్యాక్ చేయించి తెలుసుకున్నారు. హ్యాకర్ పేరు నటాషా, ఊరు బల్గేరియా, వయసు 21. తనని ట్రేస్ చేయడం కుదరలేదు. ఫస్ట్ వెపన్ ని సక్సెస్ఫుల్ గా డెటోనేట్ చేశాం. నెక్స్ట్ 2 వెపన్స్ కి కావాల్సిన డిక్రిప్షన్ కోడ్ తన దగ్గరే ఉంది. నీడ్ టు ఫైండ్. ఇది టాప్ సీక్రెట్ మిషన్. అణు ఆయుధాలతో ముడిపడింది. బయటికి న్యూస్ పొక్కితే ఆ కారణంగా ఒక యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్రైట్. CIA నుంచి 4, FBI నుంచి 5, ఇంటర్పోల్ నుంచి 3 నటాషాని వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. నేనెప్పుడు బయలుదేరాలి? ఇంకో 50 గంటల్లో తనని కనిపెట్టకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఒక ఇంటల్ ఉంది. ఒకవైపు గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకోవైపు క్రిమినల్ గ్రూప్స్ అని లోకమంతా అతన్ని వెతుకుతున్నారు. తను ఎవరి చేతికి చిక్కుతుందన్న దాన్ని బట్టే ఆ వెపన్స్ పేలుతాయా, పేలకుండా ఆపబడతాయా అని తెలుస్తుంది. ద రేస్ ఇస్ ఆన్. AK, what's the mission code? ఆపరేషన్ డాన్. నీ టైం చార్ట్ లాక్ లో ఉందిగా? It's locked. గైస్, It's locked. ఈ టైం చార్ట్ ద్వారా నువ్వున్న చోటు మాకు తెలుస్తుంది, మేమున్న చోటు నీకు తెలుస్తుంది. ఇంతవరకు నువ్వు చావుతో పోరాడావు, ఇకపై సమయంతో పోరాడు. వాచ్ యువర్ స్టెప్స్ మై ఫ్రెండ్. వెళ్ళు. కొత్త అసైన్మెంట్. ఊరికి వెళ్ళాలి కదా, ప్రూఫ్ ఫెస్ట్ పెట్టాను. గన్స్, హాస్టర్ కూడా పెట్టేశాను. 3 జతలు బట్టలు పెట్టాను. చాలు కదా? ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని ఇప్పటి వరకు నువ్వు ఒక్కరోజు కూడా బాధపడలేదా? అందరు వైఫ్లు వారి హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నా హస్బెండ్ ప్రాణాలతో వస్తారని ఎదురు చూస్తుంటాను. నా హస్బెండ్ ఇలాంటి పని చేస్తున్నారేంటా అనిపించేది, బాధపడేదాన్ని. కానీ మరోవైపు నా హస్బెండ్ మాత్రమే ఈ పని చేయగలరు అనుకున్నప్పుడు గర్వపడేదాన్ని. బాధకి గర్వానికి మధ్య ఇరుక్కుని సతమతమైపోతున్నాను. ఈ పని పూర్తి చేస్తానని మాటిచ్చారు కదా? ఇచ్చారు. అయితే మీరు పూర్తి చేస్తారు. మీరు చెప్తే చేసి తీరుతారు. నాకు సామర్థ్యం ఉందా అని నాకు తెలీదు, కానీ అనుకున్న దాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తానని నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తున్నావే. ఆ నమ్మకమే నేను ప్రతిసారి గెలిచేలా చేస్తోంది. ఏకే, మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం ఇన్నాళ్ళు ఒక భావంగానే ఉంది. కానీ ఈరోజు అది జీవం పోసుకుని నాలో మన బిడ్డగా పెరుగుతోంది.
ఫోకస్ యాప్స్ ఫోకస్. మార్నింగ్ నాన్న, నేను మీ యాప్స్ ని. చెప్పు యాప్స్. ఇంతకాలం అణిగి ఉన్న అగ్ని పర్వతం బద్దలవబోతోంది నాన్న. నాన్న ప్లీజ్. కోపడకరా. ఇన్నాళ్ళు అగ్గిపెట్టె లాంటి రూమ్ లో ఆఫీస్ వర్క్ అంటూ నాలో ఉన్న ఫైల్ అణిచుంచాను నాన్న. ఎవరితో కలిసి ఫీల్డ్ వర్క్ ని అటాక్ విద్య నేర్చుకోవాలనుకున్నాను ఆ ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్ ఆఫీసర్ ని కలవబోతున్నాను నాన్న. మళ్ళీ చేశానన్నా. ఐ థింక్ ఐ స్పాటెడ్ హిమ్. ఐ విల్ కాల్ యు బ్యాక్. సార్, నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన లోకల్ లాంగ్వేజ్ అసిస్టెంట్. వీడికంటే అర్హత నాతో కలిసి వర్క్ చేయడానికి అని అనుకోవచ్చు, కానీ ఇంత మందిలో మౌన్ తెలియని వ్యక్తిని కనిపెట్టి మాట్లాడుతున్నాను చూసారా, అదే సార్ నా అర్హతగా నేను నమ్ముతున్నాను. అజయ్ కుమార్, కమ్ ఆన్. టూరిస్ట్ గైడ్. సార్, దిస్ ఇస్ యాప్స్. తెలుసు. మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్స్ మీకు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ యాప్స్ మీ సర్వీకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. నా 4 లాంగ్వేజెస్ తెలుసు సార్. సోవియన్, రష్యన్, జర్మన్, అల్బేనియన్. నీ మెడ మీద ఏదో ఉంది చూడు. ఇట్స్ ఎ టాటూ మీనింగ్ పవర్. అవసరం అవుతుంది. ఓ ఇస్ ఇట్? బట్ ఐమ్ వెరీ లక్కీ సార్. ఐ నో సార్, మీతో వర్క్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీని నాతో వర్క్ చేసే వాళ్ళు త్యాగం చేశారు. అదే ఎందుకు అర్థం కావాలి. పోను అర్థం అవుతుంది. ఇస్ ఇట్? సూనర్ ద బెటర్. సార్, మనకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బట్టి నటాషా వరల్డ్ మొత్తం సీక్రెట్ గా తిరుగుతోంది. వచ్చి రాగానే నటాషా ఈ ఊళ్ళో ఉందని చెప్పారు చూసారా. బ్రావో, నాకేం చెప్పాలో తెలియట్లేదు. మంచి కాఫీ చెప్పు. నతాషాని స్పాట్ చేసిన సీసీటీవీ ఫుటేజెస్ ని పైలప్ చేయండి. డెవలప్ గైస్, లెట్స్ డూ దిస్. హలో, ఏవండి? ఏంటి హాసిని, డైరెక్ట్ గా చెప్పుండొచ్చుగా. డైరెక్ట్ గా చెప్పుంటే మీరు సంతోషించుండేవారు. భర్త మొహంలో ఆ సంతోషాన్ని చూడడం భార్యలకి ఓ పెద్ద వరం. బాధని చెప్పి ఉద్యోగానికి వెళ్లే భర్తని డిస్టర్బ్ చేయడం ఎంత తప్పో, అదే విధంగా సంతోషాన్ని చెప్పి ఉద్యోగానికి వెళ్లే భర్తని డిస్టర్బ్ చేయడం అంతే తప్పు. ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను. బాయ్. టేక్ కేర్. Natasha face 100% match CC cam image, 80% match CC cam image, 60% match CC cam image. That's the one. Huh? What's up, buddy? Hey, what's up? ఈ రోడ్ లోనే నతాషా ఎక్కువ సార్లు స్పాట్ అయింది. ఎనీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ దిస్ రోడ్? ఏ టైప్ సార్? ఎయిర్పోర్ట్? నో సార్. ట్రామ్ స్టేషన్స్? నో సార్. స్కూల్స్? నో సార్. మాల్స్? నో. పబ్స్? నో. ఇటువైపు ఏదైనా హాస్పిటల్ ఉందా? అవును సార్, ప్రిన్స్టన్ హాస్పిటల్, సిటీలోనే పెద్ద హాస్పిటల్. హలో మిస్టర్. థ్యాంక్ యూ. ప్రిన్స్టన్ హాస్పిటల్, రైట్? Get well. Thank you, uncle. Good morning. Good morning, sir. Can I have the faculty list, please? Sure. ఈ డాక్టర్స్ అందరూ నెక్స్ట్ 20 minutes లో కాన్ఫరెన్స్ హాల్లో ఉండాలి. యాప్స్ 2 క్యాపుచినో కావాలి. సార్, క్యాష్ గురించి వరి అవ్వకండి. 20 మంది ఉన్నారు. 2 క్యాపుచినోలు సరిపోవని నేను సస్పెక్ట్ చేస్తున్నాను సార్. యాప్స్ 2 క్యాపుచినో ప్లీజ్. వెల్, ఓకే. ఇట్స్ అ వండర్ఫుల్ డే, రైట్? ఆంట్ యు ఆల్ గ్లాడ్ టు బి అలైవ్. మీరందరూ డాక్టర్స్, ఉన్నతమైన పవిత్రమైన వృత్తి చేస్తున్నారు. దాన్ని గౌరవిస్తున్నాను. నేను ఓ వృత్తి చేస్తున్నాను. ప్రాణాలు పోయడం మీ వృత్తి అయితే, నా వృత్తి వాటిని తీయడం. కనిపెట్టలేని వాళ్ళని కనిపెట్టడం, చంపలేని వాళ్ళని చంపడం. దట్స్ మై జాబ్. నేను ఎలాగైతే మీ వృత్తిని గౌరవిస్తున్నాను, అలాగే మీరు నా వృత్తిని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మీ ముందున్న ల్యాప్టాప్ లో ఓ ఇమేజ్ వస్తుంది. 30 సెకండ్లు మీరు దాన్ని చూడాలి. Gentlemen, sorry for the inconvenience. మీరు బయలుదేరచ్చు.
డాక్టర్ ఆల్ఫ్రెడ్. సార్ 2 క్యాప్చినో. యాప్స్ 2 క్యాపుచినో ఈయనకి ప్లీజ్. థ్యాంక్ యూ. 2 క్యాప్చినోలు చెప్పింది ఈ డాక్టర్ని క్యాప్చర్ చేయడానికా? ఆల్ఫ్రెడ్, సపోజ్ మనకి టైం ఉండుంటే ఇదే క్యాపుచినోని కాఫీ షాప్ లో కూర్చుని రిలాక్స్డ్ గా తాగుతూ ఈ అమ్మాయి తెలుసానని ఉండేవాడిని. నువ్వు అయ్యో ఎవరి అమ్మాయి నాకు తెలియదు నటించుండేవాడివి. అప్పుడు నేను నా స్టైల్ అడుగుండేవాడిని, నువ్వు చెప్పేవాడివి. దట్ టేక్స్ టైం. ఇంకా మనకి ఎంత టైం ఉంది? ఆల్ఫ్రెడ్, మనం ఒక గేమ్ ఆడదాం. నేను నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను. నువ్వు వాటికి సరైన సమాధానం చెప్తే నీ గుండె మీద ఉన్న 3 డాట్స్ తొలగిపోతాయి. కూడానే తిరుగుతున్నా 3 గంటలు తెలియకుండా 3 గన్మెన్లను ఎప్పుడు సెట్ చేశాడు? ఫోకస్ ఫోకస్ యాప్స్. నువ్వు ల్యాప్టాప్ లో చూసిన అమ్మాయి నీ దగ్గరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చిందా? తెలుసు ఒప్పుకున్నాడు సార్. యాప్స్, డాక్టర్ గేమ్ ని షార్ప్ గా అర్థం చేసుకున్నారు కదా? డాక్టర్ గేమ్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్. కానీ గుండు కానీ గన్ ఇటువైపు తిప్పొద్దండి. అన్ని వేళలో ఒకేలా ఉండవు సార్. ఆ అమ్మాయికి నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసి తన మొహాన్ని మార్చావా? అవునన్నారు సార్. సర్జరీ తర్వాత ఆ అమ్మాయి మొహం ఎలా మారిందో నీకు తెలుసుగా? నేను చెప్పేది నిజం. మొహాన్ని మన కట్టు తీసే లోపలే అమ్మాయి పారిపోయింది అంటారు సార్. సర్జరీ తర్వాత అమ్మాయి మొహం ఎలా ఉందో తెలియదు అంటారు సార్. నేను చెప్పేది నిజం, దయచేసి నమ్మండి అని బతిమాలుతున్నాడు సార్. మనం ఇప్పుడు కనిపెట్టాల్సింది మారిన అమ్మాయి మొహాన్ని. రావు సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ సక్సెస్ మనం పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. గెలుపుకు ముందే విందు వినోదాలు, గెలిచాక పెర్ర బిగడాలు మన చరిత్రలోనే లేదు. యాప్స్. సార్